25 లక్షల దాకా చేశాడు కదా జగన్. దాన్ని లేకపోతే 10 లక్షలకే కుదిస్తారా, కుదించండి. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు ఉంచి వీళ్ళకి 60 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్లోకి జాయిన్ చేయండి. అట్లాగే వీళ్ళకి మీరు ఉచిత ఇల్లు ఇస్తానంటే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా మధ్యతరగతికి ఇల్లు కట్టిచ్చిస్తామని, హౌసింగ్ బోర్డు కాలనీ లాగా ఇవ్వండి. అది ఉన్నోళ్ళకి అవి వస్తాయని చెప్పండి, అవి వస్తాయని చెప్పండి. అప్పుడు ఈ కార్డులు సరెండర్ చేసి అవి తీసుకోమని చెప్పండి. లేదా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు పెట్టండి, మళ్ళీ ఏంటనేది తెలుస్తుంది. అలా కాకుండా కనుక ఈ అంటే ముందైతే అయ్యో తగ్గించాలని చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే జగను భరించాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 90 లక్షల మందికి ఇచ్చింది, 88 లక్షల రేషన్ కార్డులకి రేషన్ ఇచ్చింది. కానీ జగన్ 1,47,00,000కి ఇచ్చాడు. అంటే దాదాపు 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఒకటి కాదు 2 రకాలు భరించాల్సి వచ్చింది. ఎట్లా అంటే 5 కిలోలు ఫ్రీ ఉంది కదా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ 5 కిలోలు కూడా ఈయన ఇవ్వాల్సిందేగా. రేషను మళ్ళీ ఎక్స్ట్రా 2 60 లక్షలు అంటే 1,20,00,000 మందికి ఇచ్చినట్టు ప్రతి నెల ఎక్స్ట్రా బర్త్డే. అంటే రాష్ట్ర జనాభా ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అర్హత కంటే ఇంకో 40 లక్షల మంది ఎక్స్ట్రా ప్రతి నెల భారం పడింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అంత భారాన్ని భరించాడు అతను. కానీ అదే వర్గాలు చీకొట్టిని వదిలేసినాయి ఆయన. కాబట్టి వాళ్ళు మార్పే కోరుకున్నారుగా.